బ్రో మొన్నటిదాకా యాష్మిక్ చీఫ్గా ఉంది, ఇప్పుడు వేరే వాళ్ళ టీంలో వెళ్ళి ఒక చీఫ్ కింద వర్క్ చేయటం అనేది చూసాను. ఎలాగనిపిస్తుంది? అది ఏదో సామెత ఉంటుందండి, తను తీసుకున్న గోతులో తనే పడతాడంట. ఎవరైనా తను తీసుకున్న గోతులో తనే పడతాడు. తను చేసిన తప్పులు తన మీద పడ్డాయి. నేను అయితే అనుకుంటున్నా ఇది, ఎందుకంటే ఒక చీఫ్గా అంటే నేను ఇప్పుడు బాధ్యత తీసుకుంటున్నానండి. సపోజ్ నేను పొద్దునే లేచి నేను ఒక జాగింగ్కి వెళ్ళాలి అని బాధ్యత తీసుకున్నప్పుడు నాతో పాటు అంటే నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళాలి, ఒక టీంని నేను తీసుకొని వెళ్ళాలనుకున్నప్పుడు తీసుకొని వెళ్ళాలి, నేను వెళ్ళాలి, నాతో పాటు తీసుకొని వెళ్ళాలి. తను ముందు నువ్వు వెళ్ళు, నేను వస్తా అని ముందు నుండి నేనే చెప్తే జరగాలి, ఆర్డర్ అంటే అనుకోవచ్చు, మరి కరెక్ట్గా ఉండాలి. మొన్న ఏం లేదండి, తను మెయిన్గా ఫెయిల్ అయిపోయింది ఎక్కడంటే తన ప్రేరణ విషయంలోనే ఫెయిల్ అయిపోయింది. అది చేసిన తప్పులే తనకు వచ్చింది. మిగతా విషయం కానీ ఏని విషయంలో అయినా సరే చీఫ్ ప్రతి ఒక్కరు తనని ఎయిట్ చేయడే విషయంగా తను ప్రవర్తించడం, తను మాట్లాడే మాటలు కానీ ఇప్పుడు ఏదైనా మంచిగా చెప్పినా కూడా దాన్ని చెడుగా తీసుకోవడం. ఇప్పుడు నిఖిల్ విషయంలో తీసుకోండి, మన పృథ్వీ అలా చేయడం కరెక్టే కాదు. ఎందుకంటే సోనియా తన టీంలో మనిషే పడిపోయాడు, అంటే పనిపోయింది అమ్మాయి సోనియా పడిపోయింది, గడ్డానికి కూడా దెబ్బ తగిలింది. సో ఏదైనా సోనియా మంచిదో చెడుదో ఏదైనా కానీ, బట్ కాకపోతే అది జరగడం కదా తప్పు. సో అలా జరిగినందుకు వెళ్ళి అలా జరగకూడదురా, చక్కగా ఆడాలని చెప్పేసి అడిగినప్పుడు యాజ్ ఎ చీఫ్గా అవును ఇది కరెక్ట్, నిఖిల్ చెప్పింది కరెక్ట్, పృథ్వీ అలా ఆడటం తప్పు అని తనకి సపోర్ట్ చేసి ఎలా అయినా ఆడుకున్న తర్వాత బట్ అక్కడ వరకు మాట్లాడేసి ఉన్నా బాగుండేది. బట్ చూసే వాళ్ళకి తన మీద రాంగ్ పోర్ట్రేట్ అయింది. తన వరకు తన మాట్లాడే మాటలు కానీ తన తర్వాత చిన్న ఆడికి చేసే రియాక్షన్స్ కానీ తను చేసే ఓవర్ యాక్షన్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఏదైనా సీత విషయంలో జరిగింది, ఏదైనా బాటిల్ విషయంలో జరిగిన ఆ తర్వాత చీఫ్గానే నేనే చేయమన్నానని చెప్పేసి అనడం కానీ తనలో అంటే తన టీంలో తన క్లైమ్లో తనకే వ్యతిరేకత తెచ్చుకుంది. అంటే ఒక పొలిటికల్గానే జరిగింది, ఇది కూడా ఒక పొలిటికలే అనుకోవచ్చు, పొలిటికల్ గేమ్ లాంటిది ఇది కూడా. కాకపోతే దాంట్లో ఫెయిల్ అయిపోయింది, పనికిరాని ఒక చీఫ్ లాగా మిగిలిపోయింది అన్నమాట యష్మి. సో నాకైతే యష్మి ఒక చిరాగ్, అంటే ఫస్ట్లో నాకు యష్మి చాలా నచ్చింది. అది ఆమె వచ్చిన ఎంట్రీ రోజు ఆమె చూడడానికి చాలా క్యూట్గా, అంటే చాలా అందంగా, చాలా మంచిగా అనిపించింది. ఒక 2 రోజులు గడిచిన తర్వాత ఎప్పుడైతే ఆమె చీఫ్గా వాళ్ళని తీసుకున్నారో అప్పుడు కానీ ఆమె చాలా ఒక విరక్తి, వికారం, అది ఒక లోపల నుంచి అంటే బూతులు కూడా రావట్లేదు, బూతులు మాట్లాడితే మరి ఇదైపోద్దాము, అంత విరక్తి కలిగింది తన మీద, అంత చిరాకేసింది. అలాంటి క్యారెక్టర్ అయిపోయింది తను, అంత చికాకు, అంత ఫేస్ అలాగా అనిపించింది అన్నమాట. సో తను చేసుకున్న గోతులో తనే పడాల్సిందే, కప్పెట్టడమే లేటు. ఈరోజు నామినేషన్లోకి వచ్చింది, నామినేషన్లోకి వచ్చిన తర్వాత ఎలిమినేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చల్లగా ఉండాలి, శుభ్రంగా ఉండి ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చి శుభ్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీరియల్లో నాకు తెలిసి మా టీవీలో మీకు ఛాన్స్ ఉంది, అందుకని మిమ్మల్ని కాపాడుతున్నారు. మీకు మా టీవీలో ఒక సీరియల్ మీ మీద పెట్టి చేస్తారు, అర్థమైపోయింది. హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేసుకోండి, పండగ.